పండంటి జీవితానికి 12 సూత్రాలు చెప్పుకుందాము. భార్యాభర్తలిద్దరికి ఒకేసారి ఇద్దరు కలిసి కోపగించుకోకూడదు. 1. 2. భార్యాభర్తలిద్దరూ గొడవలు పడకూడదు. అరుపులు కేకలు బయటకి వినపడకూడదు. భార్యాభర్తలిద్దరు పిల్లల ముందు గొడవలు పడకూడదు. 4. ప్రేమతో సరిచేసుకోవాలి. 5. గతాన్ని తవ్వకూడదు. 6. క్షమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, క్షమాపణ కూడా కోరుకోవాలి. 7. మనస్పర్ధలతో పడుకోకూడదు. 8. ఒకరిపై ఒకరికి అస్సలు అనుమానం అంటూ ఉండకూడదు. 9. తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి. 10. కుటుంబంతో కలిసి ప్రార్థన చెయ్యాలి. 11. ఒకరినొకరు మెచ్చుకోవాలి. 12. తృప్తిగా బతకటం నేర్చుకోవాలి, తృప్తి పడాలి. ఈ 12 సూత్రాలు భార్యాభర్తలు ఇద్దరు కనుక పాటిస్తే వాళ్ళ జీవితం సంపూర్ణమవుతుంది. హాయిగా ఉండగలుగుతారు. బిడ్డలతో కలిసి పరిపూర్ణంగా ఉండగలుగుతారు, సంతోషంగా ఉండగలుగుతారు. ఈ 12 సూత్రాలు పాటించండి. మీకు ఎలాంటి గొడవలు లేకుండా మీ జీవితం హ్యాపీగా, మీ పిల్లలతో సంతోషంగా ఉండగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. పండంటి కాపురానికి 12 సూత్రాలు సినిమా కూడా వచ్చిందండి, చూసారో లేదో. అలాగే పండంటి కాపురానికి 12 సూత్రాలు నాకు తెలిసినవి చెప్పాను. సరి చేసుకొని చక్కగా పాటించి బిడ్డ పాపలతో హాయిగా ఉండండి. ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోకూడదండి. ఎప్పుడు గొడవలు పెట్టుకుంటే పిల్లలు, చదువుకునే పిల్లలండి ఈ రోజుల్లో అందరూ చదువుకుంటున్నారు. పిల్లలు దిగుళ్ళు వేసుకుంటారు. దిగుళ్ళు వేసుకొని ఇప్పుడు ఎగ్జామ్ టైం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు మీ ఇళ్లలో వాళ్ళ మీద దృష్టి ఎక్కువ పెట్టుకుంటారు. చదువు మీద, ఎగ్జామ్ మీద వాళ్ళ దృష్టి తగ్గిపోద్ది. కాబట్టి మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉంటారో మీ పిల్లలు రేపు ఎగ్జామ్ అంత హ్యాపీగా రాయగలుగుతారు. ఎలాంటి సమయంలోనైనా సరే, ఎవరైనా సరే, ఎంత గొడవలు ఉన్నా సరే, పిల్లల ఎగ్జామ్ టైంలో మాత్రం ఇంట్లో గొడవలు పెట్టుకోబాకండి. పిల్లలతో హ్యాపీగా ఉండండి. వాళ్ళ ఎగ్జామ్ గురించి అడగండి. వాళ్ళు ఏం రాస్తున్నారో కనుక్కోండి. మీకు కష్టపడి మార్కులు తెచ్చుకోండి అమ్మా, సీటు తెచ్చుకోండి అమ్మా అని చెప్పి పిల్లలకి ఎంకరేజ్ చేయండి. పిల్లల్ని ఎగ్జామ్ టైంలో పిల్లలకి అండగా ఉండండి. వాళ్ళు ఒక అరగంట ముందు ఎగ్జామ్ టైంకి, ఎగ్జామ్ సెంటర్కి అరగంట ముందు పిల్లలు వెళ్ళేటట్టుగా చూడండి. తర్వాత ఒక్క సెకండ్ గడిచినా కూడా ఎగ్జామ్ రాయనిరండి. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి చదివిన చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి తల్లిదండ్రులు ఇంట్లో జాగ్రత్తగా ఉండండి. గొడవలు పెట్టుకోబాకండి. ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళని చదువుకోనేయండి. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయనండి. ఎగ్జామ్ టైం అండి ఇది. జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. చదివించండి. అవసరమైతే నైట్ చదువుకోకుండా మీరు మేలుకొని నుండి కూడా పిల్లలకు కాసిన టీ ఇచ్చైనా సరే మేలుకొని నుండి చదివించండి. కష్టపడి మీ కష్టము వాళ్ళ కష్టము అనవసరంగా వృధా అయిపోద్దండి. మీరు కష్టపడి చదివిస్తున్నారు, మీ పిల్లలు కష్టపడి చదువుతున్నారు. మీ కష్టానికి వాళ్ళ కష్టానికి ఫలితం దక్కాలంటే మీ అండ వాళ్ళకు ఉండాలి. మీరు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళని కనిపెట్టుకొని ఉండి వాళ్ళు చదువుతున్నారా లేదని చూడాలి. వాళ్ళ టయానికి వాళ్ళని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళండి. వాళ్ళ చేత రాపించండి. ఇంట్లో గొడవలు ఏముండా అది తగ్గించుకోండి. పిల్లల కోసమైనా మానుకోండి. పిల్లల ముందు అసలు అరుచుకోకూడదండి. బయటకు కేకలు వినపడకూడదు. నలుగురిలో మనం నవ్వులు పాలవుతామండి. మనం ఎప్పుడు కొట్టుకుంటామా, తిట్టుకుంటామని ఎదురు చూస్తూ ఉంటారు చాలా మంది. వాళ్ళకి సంతోషంగా సంబరాలు చేసుకుంటారండి. మనకు భార్యాభర్తలు కానీ పిల్లలతో కానీ ఇళ్లలో గొడవలు పడితే ఒకళ్ళు ఇరుగు పొరుగుంటారు కదా, వాళ్ళు పై నాటకాలు ఆడినా వాళ్ళకి సంతోషం ఎక్కువ. అమ్మయ్య తనుకుంటున్నారు, అమ్మయ్య ఈడ్చుకుంటున్నారు, పిల్లలకి ఎగ్జామ్ జరుగుతున్నాయి, వాళ్ళు తప్పి కూర్చుంటారులే అని అట్టు అనుకుంటారు. వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోరుకునేవాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి అంత ఆనందాన్ని ఇవ్వక్కర్లేదు. ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్ రాసేటట్టు చూడండి. టయానికి వండి పెట్టండి పిల్లలకి. వాళ్ళకి ఏమన్నా గబా వాళ్ళు చదువుకునే టైం ఉండకపోతే వాళ్ళ నోట్లో అన్నం పెట్టి కానీ టిఫిన్ కానీ పెట్టి కరెక్ట్గా టయానికి పంపించండి. వాళ్ళు ముందుకు రావాలండి. వాళ్ళకి భవిష్యత్తు చాలా ఉంటుందండి. పిల్లలకి వాళ్ళకి ఎంకరేజ్ చేసి వాళ్ళ జీవితం ముందుకు పోయేటట్టుగా చూడండి. తల్లిదండ్రులు ఎక్కువ పాత్ర ఇవ్వాలండి. ఎక్కువ తల్లి శ్రద్ధ తీసుకోవాలండి. తల్లి ఎంకరేజ్మెంట్ పిల్లలకు బాగుండాలి. తల్లి అన్ని రకాలుగా మగవాళ్ళు తిరిగి వచ్చి బయట పనిచేసి వచ్చి పడుకుంటారండి. తల్లి కనిపెట్టుకొని ఉండాలి. పిల్లలకు అండగా ఉండాలండి. తల్లి పిల్లల్ని చూడనట్టు చదువుతారు లేనట్టు వదిలేయబాకండి. అనుక్షణం ఎగ్జామ్ అయ్యేదాకా పిల్లల మీదే కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండండి. వాళ్ళకి ఎగ్జామ్ బాగా రాసేటట్టుగా మీరు పిల్లలకు కనుక బాగా రేపు మీ పిల్లలు ఉత్తీర్ణులు అయితే ఎక్కువ తల్లే ప్రధానమైన కారణమైంది. కాబట్టి తల్లి ఎక్కువ పట్టించుకోవాలండి. జాగ్రత్త అండి. పిల్లలు ఎగ్జామ్ టైం వచ్చింది, జాగ్రత్తగా రాసేటట్టుగా ఎంకరేజ్ చేయండి. పిల్లలకి ఇంట్లో గొడవలు పెట్టుకోబాకండి. తెలుసో తెలియకో 12 సూత్రాలు చెప్పాను. అవి కనుక మీకు నచ్చితే
పాటించండి. గొడవలు లేకుండా పిల్లల ముందు సంతోషంగా ఉండండి. అరుపులు కేకలు బయట వాళ్ళకి వినపడేటట్టుగా చేసుకోబాకండి. ఏమైనా ఉండా 4 గోడల మధ్యన సరి చేసుకోండి. సరి చేసుకొని బయటకు ఒక్క మాట కూడా వినపడనివ్వకండి. ఎప్పుడు అనుకుంటారో ఎదురు చూసే వాళ్ళు ఉంటారండి. జాగ్రత్తగా గుట్టుగా చేసుకోండి. సరేనా? బాయ్.